నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ని అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మాజీ ఎంపీ వినోద్ కుమార్. పోచమ్మ మైదానంలో కాంగ్రెస్ నిరసన. మోదీ అమిత్ షా దిష్టిబొమ్మల దహనం. ఉప్పల్లో స్మారక క్రికెట్ పోటీల ముగింపు. విజేతగా నిలిచిన హుజరాబాద్ జట్టు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అమలుకు ప్రధాన అడ్డంకిగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే వ్యవహరించారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని గుర్తు చేశారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసి ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయని, భారీ ఆర్థిక భారం పడుతుందని, అనవసర ఖర్చుతో కూడుకున్నదని ఆ లేఖలో పేర్కొన్నారని చెప్పారు. ఈ కారణాలతోనే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రతిపాదిత ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని వివరించారు. అంతేకాకుండా ఆ సమయంలో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. అందువల్ల ప్రాజెక్టు పురోగతికి ఏర్పడిన అవరోధాల బాధ్యత కూడా కాంగ్రెస్ పైనే ఉంటుందని విమర్శించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయకుండా కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వినోద్ కుమార్ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2000 పైచిలుకు హెక్టార్ల భూమి మునిగిపోతుంది, ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతి ఇవ్వము అని చెబుతూ, మీరు హైట్ మీద 152 మీటర్ల హైట్తోని తుమ్మిడిహట్టి దగ్గర మీరు టెండర్లు పిలుస్తున్నారు, కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అనుమతులు లేకున్నా మీరు పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ పనులన్నిటి కూడా ఆపండి. మేము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తున నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వము అని చెప్పింది మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసి, ఇది ఆపేసేయ్, దెబ్బన నువ్వు పనులు చేస్తే అవి నీకే నష్టము, ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్పి ఆయనే లేఖలో స్పష్టంగా చెప్పిండు. ఇది అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, పనికి మాలిన ఖర్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తుమ్మిడిహట్టి దగ్గర కట్టద్దని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ 2013లో రాసిండు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, ఇది మేము చాలా సార్లు చెప్పినాం. మా హరీష్ గారు 100 సార్లు చెప్పిండి ముచ్చట. కేసీఆర్ గారు ఉపన్యాసాల్లో చెప్పిండ్రు. ప్రజలకు తెలుసు ఎవరిని మోసం చేయదలుచుకున్నది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం జంక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యూబ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ నాయకులు ఇప్పుడు సీటు చోరీకి కూడా పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో కేసు నమోదైందంటూ తప్పుడు ప్రచారం చేసి ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరించారని విమర్శించారు. నామినేషన్ అంశంపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ వారికి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఇది అధికార పార్టీ అవినీతిపరమైన వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గతంలోనే బీజేపీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించినప్పటికీ అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదని అయ్యూబ్ అన్నారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాలంటే ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని, బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను అనగదొక్కే ప్రయత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఓట్ చోరీ జరుగుతూ ఉందని చెప్పి దేశం మొత్తం ఇలా ఓట్ చోరీ యొక్క అంశాలను చెప్తా ఉంటే పోతూ ఉంటే మోడీ గారు, అమిత్ షా గారు ఓట్ చోరీ మీద రాహుల్ గాంధీ ఫైట్ చేస్తాడు. ఈసారి మనం సీట్ చోరీ చేద్దామని చెప్పి
సీటునే చోరీ చేయడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేగంగా 8 ఓట్లు అదనంగా ఉంటాయి. ఇవి తెలిసి బీజేపీకి అక్కడ ఓట్లు లేకున్నా కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టి తిరస్కరించి దొడ్డిదారులను ఇలా రాజ్యసభను కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికి ఇది తూట్లు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే మంచి పద్ధతి కాదని చెప్పి వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఇవాళ దిష్టి బొమ్మను మోడీ అమిత్ షాల దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇంతేకాకుండా రేపు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ నిరసనలు జరుగుతాయి. బేషరతుగా క్షమాపణ చెప్తూ మీనాక్షి నటరాజన్ గారి యొక్క మన నామినేషన్ను అమలు పరిచే విధంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి, లేకుంటే మున్ముందు నిరసన కార్యక్రమాలు బీజేపీ పార్టీ చవి చూస్తుందని చెప్పి వరంగల్ తూర్పు కాంగ్రెస్ పక్షాన హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఉప్పల్ గ్రామంలో స్వర్గం రవి ఆధ్వర్యంలో ఆయన తల్లిదండ్రులు దివంగత స్వర్గం సరోజన, స్వర్గం రాజేశ్వరరావు స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ కి వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటాయి. టోర్నమెంట్ విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతిగా 50,000, రెండో బహుమతిగా 25,000 అందజేశారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హుజరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆతిథ్య ఉప్పల్ జట్టు రన్నర్ అప్ గా నిలిచి ప్రశంసలు అందుకుంది. ఈ టోర్నమెంట్ కి స్పాన్సరర్ గా వ్యవహరించిన స్వర్గం రవి క్రీడలను ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు యువతకు మంచి వేదికగా పిలుస్తాయని పేర్కొన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణవ్ బాబు హాజరై విజేతలు, రన్నర్ అప్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, మనోజ్ రావు, గ్రామ సర్పంచ్ రామ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రవీందర్, ఉప సర్పంచ్ సిద్ధార్థ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. మరి ఇక్కడ ఉప్పల్ గ్రామం చెందిన అన్న స్వర్గం రవణకి మరి వారి తల్లిదండ్రులు మెమరీగా మరి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి బహుమతి కూడా ఫస్ట్ ప్రైజ్కి 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్కి 25,000 రూపాయలు మంచి ప్రైజు ఇచ్చి మరి పిల్లలను టీమ్స్ని కూడా అట్రాక్ట్ చేసి బహుమతి మంచిగా ఉంటే ఆడడానికి ఉత్సాహం పెరుగుతుంది. పైసలని కాదు, అక్కడ బహుమతి ప్రైజ్ విన్నింగ్ స్పిరిట్ కోసం మరి అన్న ఏదైతే ఈ ఊర్లో ఏ కష్టం వచ్చినా అందరితోని వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకొని నేను ఉన్నా అని చెప్పి రవణ ఇక్కడ అందరికీ స్వర్గం రవణ అందరితో కలిసి ఉంటాడు. మరి అన్నయ్య పెట్టినందుకు వారికి కూడా అభినందనలు నేను తెలియజేస్తూ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పిల్లలకి సంబంధించిన క్రీడా పోటీలు కావచ్చు, ఇది క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఇట్లాంటివి ఏదున్నా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా మేము కాంగ్రెస్ నాయకులం ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తూ రానున్న రోజుల్లో కూడా మంచి టోర్నమెంట్స్ అని ఉంటే మీ ఊరు నుంచి కూడా మరి ఇక్కడ క్రికెట్ కావచ్చు, వేరే ఏ స్పోర్ట్స్ సంబంధించిన క్రీడాకారులు ఉంటే మరి వాళ్ళ పేర్లు కూడా ఇచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉప్పల్ సంబంధించిన గ్రామస్తులు, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం అందరు సహకరించిన ఈ గ్రౌండ్కి ఎవరైతే ఈ ఆటకి క్రీడాకారులకు 4 రోజుల నుంచి సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి మరి అభినందనలు నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏదైనా క్రీడలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమంటే మీకు గ్రామంలో ఏదైనా క్రీడా సామాగ్రి అవసరం కానీ ఇంకా ఇతర సామాగ్రి కానీ ఇక్కడి నుంచి మన క్రీడాకారులను ఎంపిక చేసే కార్యక్రమాలు కానీ ఇలాంటి దాంట్లో ఉంటే తనవంతుగా తనకు తప్పనిసరిగా సాయం చేస్తారు. అతను కూడా నాకు చాలా కావాల్సినటువంటి వ్యక్తి, మన కుటుంబ వ్యక్తిలాగా. కాబట్టి మీరు చేసే కార్యక్రమం ఉండాలి, మేము తప్పనిసరిగా ఆయనకు విన్నవించుకోవడం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఎప్పుడు సెలవులు వచ్చినా కూడా మీరు ఈ మంచి కార్యక్రమాల వైపు మీరు మొగ్గు చూపాలని, మంచి కార్యక్రమాలు చేసి మన గ్రామము కమలాపూర్ మండలంలో కానీ హుజరాబాద్ తాలూకాలో కానీ మనం ఆదర్శంగా నిలవాలని, మన ఉప్పలి ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం 4 దిశలో వ్యాపించి అక్కడక్కడ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వేరే మండలాల్లో కూడా వేరే వాళ్ళు కూడా ఇట్లా నిర్వర్తిస్తే మీ మండలానికి మధ్య యువత మధ్య సంబంధాలు, సోషియబిలిటీ చాలా కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్థానిక బీఆర్ఎస్ నాయకుడి ఒంటరి పోకడలు, పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడం వంటి కారణాలతో 12, 13, 20, 21, 22, 23 డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తమకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావులపై ఇప్పటికీ గౌరవం, అభిమానం ఉన్నప్పటికీ స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగానే పార్టీ వీడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకుడు మావురపు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై బీఆర్ఎస్ నాయకుడు నీలం రాజ్ కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 డివిజన్ల నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై లేదా వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేపై ఎవరైనా అవాకులు చెవాకులు మాట్లాడితే సహించిపోమని హెచ్చరించారు. విజయభాస్కర్ రెడ్డితో అనుబంధం ఉన్న వ్యక్తులు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరుతూ రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడే పరిస్థితి లేదని, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొనగా రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మాజీ కార్పొరేటర్లు వాళ్ళు ఒక 8 మంది బీఆర్ఎస్ భవన్ చుట్టూ, కేటీఆర్ గారి ఇంటి చుట్టూ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొడతారు. మేము తప్పు చేసినాం, మాకు తప్పయింది, తిరిగి మేము మాతృ సంస్థకు వస్తాం, మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మేము తప్పు చేసినాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పి తిరుగుతున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ గత మా నాయకుడు కేసీఆర్ గారి చరిష్మా. 8 మంది కార్పొరేటర్లే మళ్ళీ తిరిగి వస్తామంటే పార్టీ వాళ్ళకి ఇప్పటివరకు సంధిస్తలేదు. అది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, ఘనత. అలాంటి పార్టీ మీదనా నువ్వు అవాకులు చెవాకులు వేలేది, అలాంటి నాయకుల మీదనా నువ్వు పోస్టులు పెట్టించేది. నీ పోస్టులకు ఇక్కడ ఎవడు భయపడు, నీ చిల్లరేసలకు ఎవడు ఇక్కడ ఆలోచించడు. మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మా ఉద్యమకారులు ఉన్నారు, మా పార్టీ నిబద్ధతతో పనిచేస్తుంది, మేమందరం ఐకమత్యంగా ఉన్నాం. బిడ్డ నువ్వు పోయి ఎక్కడ పోటీ చేస్తావో చేసి నువ్వు ఫస్ట్ గెలిచి చూపెట్టు. నేను ఇంకో సవాల్ చెబుతున్నా ఈ పత్రికాముఖంగా, 21వ తారీఖు జైనింగ్ అని చెప్పుకుంటాను. నువ్వు జైనింగ్ అయిన తెల్లారి నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీ ఎంతమంది కార్యకర్తలను ఏ డివిజన్ నుంచి తీసుకుపోయినావో వాళ్ళ పేర్లు, బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ డిజిగ్నేషను, వాళ్ళు ఎప్పటి పనిచేస్తారు, వాళ్ళ అన్ని డీటెయిల్స్ నువ్వు ఇట్లనే పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. అప్పుడు మేము ఒప్పుకుంటాం. నువ్వు జైన్ తెల్లారి మళ్ళీ మేము కూడా ప్రెస్ మీట్ పెడతాం. నీ ఎంబడి వచ్చినోడెవడు, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్త ఎవడు, కార్యకర్త కానోడెవడు అన్నది మేము మళ్ళీ చెప్తామని చెప్పి నేను నీకు సవాల్ ఇసురుతాను. జాగ్రత్త బిడ్డ, ఇంకొకసారి చిల్లరేసాలు ఎత్తే బాగుండదు. అంటే కొద్దిమంది కావాలని పార్టీ మెంబర్లని ఈ 6 డివిజన్లు 12, 13, 20, 21, 22, 23 ఈ 6 డివిజన్ల నుంచి భారీగా చేరికలని రకరకాల పోస్టులు పెడతారు. వాడు కూడా తాగి పెట్టిన పోస్ట్ తప్ప మిగతా వాళ్ళు పెట్టింది అయితే ఎవరు లేదు. ఇక్కడ మా డివిజన్లో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఆయన ఏదో పోయేటోడికి ఒక పార్టీ మీద బురదలేయడం, పార్టీని ఇట్లా అవమానపరిచే విధంగా పోస్టులు పెడితే మేము ఊరుకోము. మేము నరేంద్రనాథ్ సైనికులం, కేసీఆర్ కరుడు కట్టిన టీఆర్ఎస్ వాదులం. మేము ఎవరికి భయపడేది లేదు. పోయేవాళ్ళు వాళ్ళు ఇక్కడే గెలవాలి, అల్లబే ఏం చేద్దామని పోతారు. వాళ్ళు పోయి మేము ఇక్కడ తీసుకుపోతాను, మేము 100 మంది 200 మంది వాళ్ళతో వచ్చేవాళ్ళు 200 రూపాయలు ఇస్తే వచ్చేవాళ్ళు వచ్చు. కానీ బిర్యానీకి ఆశపడి, మందుకు ఆశపడి, లేదా మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మేము అది పెడతాం ఇది పెడతామని ఆశ చూపించి తీసుకుపోతాం తప్ప వాళ్ళు కార్యకర్తలే కాదు. నా డివిజన్ నుంచి ఎక్కువ కార్యకర్త కూడా పోవట్లేదు. మేమందరం నరేంద్రన్న అడుగుతూ ఆయన ఆదేశాలతో పార్టీలనే బలంగా ఉన్నాం. మేమందరం మా పార్టీ నుంచి ఎవ్వరు కూడా పోవట్లేదు. పోయిన వాళ్ళు కూడా మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను బుధవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి పంపిణీ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 57వ డివిజన్ సమ్మయ్య నగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమానికి రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిరుపేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రులు గర్వించే స్థాయికి చేరుకోవాలని రంజిత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. అమ్మాయి నగర్ లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి వాళ్ళ కాలనీ బ్యాగులు అందించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్ని
కాలనీస్ లో స్లమ్ కాలనీస్ లలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే బ్యాగులు ఇవ్వడానికి మేము నిర్ణయం ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం పిల్లలకి బ్యాగులు కానీ వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి మేము మా సొంతంగా మాకు సంబంధించి ఈ విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయవలసి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా 4399 రోజుల పాలన పూర్తి చేరుకున్న సందర్భంగా వరంగల్ నగరంలోని బీజేపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పండ్లు మజ్జిగ పంపిణీ చేశారు. 28వ డివిజన్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వెనిశెట్టి రోహిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ వేదికపై మరింత బలమైన స్థానంలో నిలిపిన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్ధం నరేష్, సీనియర్ నాయకుడు పొట్టి శ్రీనివాస్ తో పాటు సోమేష్ వర్మ, ఎర్రం శ్రీనివాస్, శివుడు, రమేష్, రవికుమార్, శ్రీకాంత్, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు పండ్లు మజ్జిగ పంపిణీ చేసి ప్రధాని మోదీ దీర్ఘాయుషుతో దేశానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. వరంగల్ పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో ఫౌండేషన్ విశేషంగా సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు పొందుతోంది. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎండల నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున గోపాలస్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అవసరమైన వారికి ఆహారం అందిస్తున్నారు. మూకాంబిక వరంగల్ ఫౌండేషన్ అధ్యక్షుడు దొడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి తాటికొండ వీరయ్య, పారిజాతం దంపతులు, కాకతీయ ఫర్టిలైజర్ సంస్థ సహకారం అందించారు. వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రి సమీపంలోని ఐఎంఏ హాల్ ఎదుట ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, దాతలు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా 4399 రోజుల పదవీ కాలాన్ని పూర్తి చేసి దేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన నాయకుడిగా నిలిచిన సందర్భంగా నర్సంపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట బీజేపీ పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నర్సంపేట సమీపంలో మాదన్నపేట కట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి మరింత సేవ చేయాలని, ఆయన నాయకత్వంలో భారత్ మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం జరిగిన సమావేశంలో గూడూరు సందీప్ మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పలు రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ని కీలక స్థానానికి చేర్చడంలో, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో మోదీ ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషించిందని పేర్కొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో కోట్లాది పేద కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని, G20 సదస్సు విజయవంతమైన నిర్వహణ, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు, వ్యాక్సిన్ మైత్రి వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో మరింత పెంచారని తెలిపారు. అలాగే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రధాని మోదీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటూ నర్సంపేట పట్టణ బీజేపీ తరపున ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, అచ్చ దయాకర్, ముత్యాల శ్రీనివాస్, చిలువేరు అన్వేష్, తప్పెట్ల సతీష్, తరుణ్ సాయి, రమేష్ తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన ఘటన చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారంటూ ఆరోపిస్తూ కొందరు స్థానికులు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి చెందిన మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ నివాసంలోకి చొరబడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మాజీ మంత్రి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్న కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించి మాజీ మంత్రిని దూషించినట్లు సమాచారం.
ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు ఉజ్వల్ బిస్వాస్ ముఖంపై కోడిగుడ్డు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు, నిరసనకు దారితీసిన కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు, స్థానికుల నిరసన వెనుక ఉన్న అంశాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల మండల కేంద్రాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అదనపు వసతుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ పనులు పూర్తయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన బాలికలు నాణ్యమైన విద్యను అభ్యసించేలా కస్తూర్బా విద్యాలయాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వసతి, తరగతి గదులు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి వసతులు వంటి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యా సంస్థల అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విద్యార్థినులకు ఉపయోగపడేలా అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ నాయకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. వర్ధనపేట మండలంలోని లాబర్తి గ్రామంలో కుటుంబ కలహాలు తీవ్ర రూపం దాల్చి దారుణ ఘటనకు దారితీశాయి. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన వదినపై గొడ్డలితో దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజాగా మరింత ముదిరాయి. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మరిది కవిత అనే మహిళపై గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఆమె మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు ఆమె పరిస్థితిని పరిశీలించి మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి. ఈ ఘటనతో లాబర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ని అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే, మాజీ ఎంపీ వినోద్ కుమార్. పోచమ్మ మైదానంలో కాంగ్రెస్ నిరసన, మోదీ, అమిత్ షా దిష్టిబొమ్మల దహనం. ఉప్పల్లో స్మారక క్రికెట్ పోటీల ముగింపు, విజేతగా నిలిచిన హుజరాబాద్ జట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.